నమస్తే ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెనాలిని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దే దానిలో ప్రత్యేక దృష్టి పెట్టామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. 2.6 కోట్లతో కొనుగోలు చేసిన జేసీబీ, ట్రాక్టర్ల వంటి యంత్రాలను ప్రారంభించిన మంత్రి. ఆక్రమణల తొలగింపులు ప్రజలు సహకరించాలంటూ విజ్ఞప్తి. తెనాలిలో గ్రీవెన్స్ కు పెరుగుతున్న సమస్యల అర్జీలు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి 20 అర్జీలు దాఖలు. సత్వరమే పరిష్కారం చూపిస్తామంటున్న అధికారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 23 కుటుంబాలకు 19 లక్షల పైగా ఆర్థిక సహాయం అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో తీసుకువచ్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటానంటూ వెల్లడి. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో 29న జరిగే ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. యార్డులో జరుగుతున్న పనుల పరిశీలన. తెనాలిని ఒక మహానగరంగా తీర్చిదిద్దే నేపథ్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శివాజీ చౌక్ లో ఇప్పుడున్న మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు ద్వారం పునర్నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తెనాలి పట్టణాన్ని మహానగరంగా తీర్చిదిద్దే దానిలో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడుతున్నామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే బురిపాలెం రోడ్డు వైపున ఉన్న రోడ్డుని శివాజీ చౌక్ నుండి డబల్ రోడ్డుగా విస్తరించినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రోడ్డు విస్తరించడమే కాకుండా సైడ్ కాలువల నిర్మాణం వంటివి కూడా కల్పించి సుందరమైన రోడ్డుగా నిర్మించడం జరిగిందని చెప్పారు. అలాగే రోడ్డు విస్తరణ నేపథ్యంలో ఆక్రమణ తొలగింపు కార్యక్రమానికి ప్రజలు కూడా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బురిపాలెం రోడ్డుకి చిరునామాగా ఉండే యడ్లపాటి వెంకట్రావు ద్వారాన్ని పునర్నిర్మాణం గురించి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పనులు చేపట్టే కార్యక్రమాన్ని సోమవారం చేపట్టడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఇదే విధంగా దాతలు అడుసుమల్లి కుటుంబం ఇచ్చిన బస్టాండ్ విషయంలో కూడా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగిందని కూడా మంత్రి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని చెబుతూ ఆక్రమణను ప్రోత్సహించవద్దని, ఆక్రమణను తొలగించి భావితరాలకు తెనాలి పట్టణం ఒక సౌకర్యవంతమైన సుందరమైన పట్టణంగా ఉండేలా అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దివంగత యడ్లపాటి వెంకట్రావు మనవడు యడ్లపాటి తేజ, ట్రైనీ ఐఏఎస్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వైస్ చైర్మన్ నాగవేణి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించే విధంగా తెనాలి నగరాన్ని మనం తీర్చిదిద్ది ఒక మహానగరంగా మార్చడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. బురిపాలెం రోడ్డు పైన ఆల్రెడీ మీరు చూశారు. ఎవరు కూడా ఊహించని విధంగా ఉన్న రోడ్ని మనం దాదాపు డబుల్ లెవెల్కి తీసుకొచ్చాం. సైడ్ డ్రైన్లు కాలువ నిర్మాణం, స్టామ్ వాటర్ డ్రైన్లు కాలువ నిర్మాణం కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ తరుణంలో అక్కడ ఉన్న బస్ షెల్టర్ని గతంలో ఇచ్చిన దాతలు మన అడుసుమల్లి కుటుంబం వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. ఈ రోజున యడ్లపాటి వెంకట్రావు గారి ద్వారం, అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చిరునామా తెనాల్లో. సో యడ్లపాటి వెంకట్రావు గారి పేరుతోటి ఏర్పాటు చేసిన ద్వారాన్ని వారి కుటుంబ సభ్యులు నేను కలిసి మీరు సహకరిస్తే బాగుంటుంది, రోడ్ విస్తరణ చేస్తున్నాం, పురపాలక సంఘం నుంచి మేమే కొత్తగా ఇంకో ద్వారం నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు యడ్లపాటి తేజ గారు వచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శవంతంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ అభివృద్ధి కార్యక్రమానికి మా కుటుంబం తరఫు నుంచి అందరూ ముందుకు రావడం జరిగింది. తాతగారు ఉన్నా కూడా ఇదే చేసేవాళ్ళు. మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇది మున్సిపాలిటీ నుంచి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమ నేపథ్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కి 20 అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 20 అర్జీలు వచ్చాయి. ఏవో ప్రేమ్ సాగర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో రెవెన్యూకు సంబంధించి 12, పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి 3 అర్జీలు, ఎస్ఆర్ఓకు సంబంధించి 1, హౌసింగ్ సంబంధించి 1, పంచాయతీరాజ్ సంబంధించి 3 అర్జీలు వచ్చాయి. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపించి వెంటనే తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు.
తెనాలిలోని శివాజీ చౌక్ లో పురపాలక సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని స్వచ్ఛ తెనాలి ఛాలెంజింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన శానిటేషన్ సిబ్బందికి బహుమతులు అందజేశారు. శానిటేషన్లో తెనాలిని మరింత మెరుగ్గా తీసుకురావాలని మంత్రి అన్నారు. తెనాలిలో శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా తెనాలిని ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేలా శానిటేషన్ సిబ్బంది పనిచేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శివాజీ చౌక్లో పురపాలక సంఘం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బహుమతుల కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని 40 వార్డులకు సంబంధించి వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు నిర్వహించిన స్వచ్ఛత తెనాలి ఛాలెంజింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన 8, 11, 22 వార్డుల శానిటేషన్ సిబ్బందికి బహుమతులను మంత్రి మనోహర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ పవార్ స్విప్నల్ జగన్నాథ్, చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ బండి శేషణ, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. చక్కటి ఆలోచనతోటి స్వప్నిల్ గారు ఎప్పుడైతే మున్సిపల్ కమిషనర్ తోటి వాళ్ళ విధులు ఏంటి, ఏ విధంగా పనిచేస్తారు, సిబ్బంది గురించి అవగాహన తెచ్చుకోవడానికి వాళ్ళు వచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇట్లా 40 వార్డులో కూడా ఒక కాంపిటీషన్ ఏర్పాటు చేసి 3 ప్రైజులు ఇద్దామని నిర్ణయించుకుని చేసిన ఈ ప్రక్రియని మనస్ఫూర్తిగా నేను ఆయన అభినందిస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా తెనాలి నగరంలో మనం దేశంలోనే మొట్టమొదట పట్టణం మంది తడి చెత్త, పొడి చెత్త ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నాం గతంలో. నాకు ఉన్న నగర దీపికలు మన మహిళా మనులు అందరికీ తెలుసు. ఇంటింటికి తిరిగి we were the first in the country to start segregation of waste, dry waste and wet waste. ఈ వార్డుల పర్యటనలో భాగంగా ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా మనందరం కలిసికట్టుగా తెనాలికి ఆ కీర్తి, ఆ ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా campaign 3-day competition we had conducted in Tenali and Honorable Minister Sir has given prizes. So it was 100 marks competition between all the wards of Tenali, and this is one step forward for taking Tenali on the map of Swachh Tenali on India map. So I thought Tenali has very good potential to become a top in Swachh Sarvekshan in years to come, and this is one step forward. అలాగే గురిపాలెం రోడ్డు వరకు రోడ్డు వెల్లడింపు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ సపోర్ట్ చేశారు. ఇక్కడ అలానే ఎడ్లపాటి వెంకట గారిది తోరణం అనేది ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఆ తోరణం తీసి మళ్ళీ కొత్తగా నిర్మించడం జరుగుతుంది. అలానే అసలు ఎంత ఇబ్బందిగా ఉందో మనందరికీ తెలిసింది. ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి, ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలానే ఈ మన మంత్రి గారి సపోర్ట్తో మాకు ఇలా చేయటం చాలా ఆనందంగా ఉంది. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 3 అర్జీలు వచ్చినట్లు కేవీ గోపాలకృష్ణ తెలిపారు. వీటిని సత్వరమే పరిష్కరించనున్నట్లు కూడా ఆయన తెలిపారు. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో కట్టివరం నుంచి 1, పెదరావరం నుంచి 1, కొలకలూరు గ్రామం నుంచి 1 మొత్తం 3 అర్జీలు వచ్చినట్లు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తెలిపారు. వీటిని ఆయా శాఖలకు పంపించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని గోపాలకృష్ణ మీడియాకు తెలియజేశారు. ఈరోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి 3 రకాల అర్జీలు అందినాయి. కట్టెవరం, పెదరావూరు అట్లాగే కొలకలూరు గ్రామాల నుంచి మనకు 3 అర్జీలు అందినాయి. కొలకలూరు గ్రామానికి సంబంధించి మ్యూటేషన్ కోసమని, అట్లాగే స్థలం సర్వే కోసమని, కొత్తగా పట్టా కావాలని ఇట్లా 3 అర్జీలు అందినాయి. ఇవన్నీ సకాలంలో సంబంధిత సిబ్బందికి ఫార్వర్డ్ చేసి వారి దగ్గర నుంచి నివేదికలు తెప్పించి వీలైనంత త్వరగా ఆ సమస్యలకు పరిష్కారం కనుగొంటాం. తెనాలి పురపాలక సంఘంలో పారిశుద్ధ్య పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు 2.6 కోట్లతో కొత్తగా తీసుకున్న జేసీబీ, కాంపాక్టర్లు, ట్రాక్టర్లని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. శానిటేషన్ ని మరింతగా మెరుగుపరిచేందుకు పురపాలక సంఘం కృషి చేయాలని అన్నారు. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను అలాగే పురపాలక సంఘ పనులు వేగవంతం చేసేందుకు 2.6 కోట్లతో జేసీబీ, కాంపాక్టర్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆక్రమణల తొలగింపు విషయంలో అధికార యంత్రాంగానికి ప్రజలు సహకరించాలని, అందరి సహకారంతో తెనాలి పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేసే దిశగా ముందుకు తీసుకెళ్దామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, కమిషనర్ శేషణ, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, వైస్ ప్రెసిడెంట్ నాగవేణి, మాజీ చైర్పర్సన్ ఖాళీదా నసీమ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ధ్రువంద ఇంద్రశ్చాకిష్టరాష్ట్రం ధారయ ధ్రువంద ఇంద్రశ్చాకిష్టరాష్ట్రం దాదాపు 2,60,00,000 రూపాయలతోటి మనం కొత్త యంత్రాలు కొన్నాం ఈ రోజున. దీని ద్వారా ఖచ్చితంగా శానిటేషన్ మరింత ఇంప్రూవ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా ఉదయం కనీసం 3 గంటల సేపు అధికార యంత్రాంగం అంతా కూడా దానికోసం కేటాయించాలి. దీనికి ఈ కార్యక్రమాన్ని సహకరించిన రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ సిబ్బంది అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా పురపాలక సంఘం నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంక్రోచ్మెంట్స్ విషయంలో రాబోయే రోజుల్లో అందరి సహకారం అవసరం. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఇది మన కోసం కదా, మన భావితరాల కోసం, మన బిడ్డల కోసం, వారి కుటుంబాల కోసం మీరందరూ కూడా పెద్ద మనసుతో మున్సిపల్ సిబ్బందితోటి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం. తెనాలిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 23 కుటుంబాలకు 19,24,481 రూపాయలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తెనాలి నియోజకవర్గంలో 23 కుటుంబాలకు 19,24,481 రూపాయలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన క్యాంపు కార్యాలయంలో చెక్కుల రూపంలో వారికి అందజేశారు. 12 లక్షలకు పైగా వచ్చిన CMRF ఫండ్ని అందుకున్న లబ్ధిదారులు మంత్రి మనోహర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకున్నారని, వారికి కాస్తంత వెసులుబాటు లభించేలా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు సోమవారం 23 కుటుంబాలకు 12 లక్షలకు పైగా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలియజేశారు. తెనాలి నియోజకవర్గంలో కొల్లిపార, సంగంజాగల్ వంటి కొలకలూరు ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పైన ప్రత్యేకంగా ఎవరైతే పాపం సడన్గా అనారోగ్యంతో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో, కార్పొరేట్ ఆసుపత్రిలో బిల్లులు కట్టుకోలేక కుటుంబాలు చితికిపోయారు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి గతంలో ఎప్పుడు లేని విధంగా పారదర్శకంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా ఒక చక్కటి ప్రయత్నం ప్రారంభించాం. అందులో భాగంగా తెనాలిలో మనం అనేక సందర్భాల్లో వీళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ రోజున 23 మందికి 19,24,000 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి శాంక్షన్ చేసిన నిధులు వాళ్ళకి చెక్ రూపంలో ఈరోజు అందించడం జరిగింది. చాలామంది పాపం 6 నెలలు 7 నెలల నుంచి అనారోగ్యంగా అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షల చొప్పున పాపాలు ఖర్చు పెట్టిన నిధుల్లోంచి ఈరోజు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకి 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 90,000, 40,000 ఇట్లా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవడం వలన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కొంతవరకు ఒక వెసులుబాటు మేము అందిస్తున్నాం. తప్పకుండా ప్రతి కుటుంబానికి చక్కటి ఆరోగ్యం ఉండాలి, వైద్య సదుపాయాలు వీలైనంతవరకు ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రులు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. కొంచెం సమయం ఇస్తే అది కూడా నేను పూర్తి చేస్తాను. తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా ఉంటూ పార్టీకి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ ఆవుల చక్రవర్తి, కన్నెగంటి మురళి, గుమ్మడి సరోజ్ బాబు ప్రసాదుల పుట్టినరోజును పురస్కరించుకుని ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగల రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని పార్టీ నాయకులు సత్కరించి అభినందించారు. తెలుగుదేశం పార్టీకి క్రియాశీలకంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి అధికారంలో రావడానికి కృషి చేసిన కన్నెగంటి మురళి, డాక్టర్ ఆవుల చక్రవర్తి, గుమ్మడి ప్రసాదుల పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వాణిజ్య విభాగపు అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చేత కేక్ కట్ చేయించిన అనంతరం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి వీరు అందించిన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించి ఉన్నత పదవులు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇదే విధంగా మాజీ ఎంపీ గల్లా జయదేవ్కు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డైరెక్టర్ కేసరి కోటేశ్వరరావు, తెనాలి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పరుచూరి రమ్య, అంగన్వాడీ నాయకురాలు కొండ రమాదేవి, రైతు నాయకుడు ఈదర పూర్ణచంద్రరావు, నాయకులు పోపురి రామ్మోహన్ రావు, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మాకు అత్యంత ఆప్తులు డాక్టర్ ఆవుల చక్రవర్తి గారు, అట్లాగే మా బావలు కనిగండి మురళీకృష్ణ గారు, గుమ్మడి సరోజ్ బాబు ప్రసాద్ గారు,
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఆఫీసులో కేక్ కట్ చేసి వారికి అభినందనలు చెప్పడం జరిగింది. వారికి ఈసారి జరిగే జన్మదినాలు వారు ఒక మంచి పదవుల్లో ఇక్కడే ఇట్లాగే కేక్ కట్ చేసుకోవాలని ఎంతో ఆశతో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి యొక్క సేవలు ఈ తెలుగుదేశం పార్టీకి ఎంతో ఉపయోగపడ్డాయి. ఎంతో తెలుగుదేశానికి ఎంత సేవలు చేశారన్నది అది నా కలారా చూసా, నాకు తెలుసు. అటువంటి ఈ పార్టీ వాళ్ళని గుర్తించి మంచి పదవులు ఇవ్వాలని, ఆ పదవులతో వారు ఇంకా ఉన్నతి స్థితికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ వారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్మదినం జరుపుకుంటున్న తెలుగుదేశంలో ముగ్గురు ప్రముఖులు ఆవుల చక్రవర్తి గారు, మా కనిగంటి మురళి గారు, గుమ్మడి ప్రసాద్ గారు, ఈ ముగ్గురు తెలుగుదేశానికి మొట్టమొదటి నుండి వెన్నంటి ఉండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులతో మళ్ళీ మేము ఈ పుట్టినరోజు వేడుకలు జరపాలని వచ్చే సంవత్సరానికి కోరుకుంటూ వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ నెల 29వ తేదీ నుంచి జరగనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఒంగోలు జాతీయ ఎడ్ల ప్రదర్శన, పశుపాల ప్రదర్శనకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అంతేకాకుండా అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఈ నెల 29 నుంచి 6 రోజుల పాటు జరగనున్న ఒంగోలు జాతీయ ఎడ్ల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. సోమవారం సాయంత్రం యార్డ్లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన పోటీల తొలి రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పలువురు ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలియజేశారు. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు రానున్నట్లు ఆయన చెప్పారు. అంతేకాక రైతాంగానికి ఆధునిక వ్యవసాయంపై విలువైన సమాచారం అందించడంతో పాటు ఆధునిక యంత్రాలు ఏర్పాటు చేయడం, సబ్సిడీ రూపంలో వారు కొనుగోలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఆలపాటి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు 7 రోజులు. 29వ తారీఖు అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు. దాదాపు ఈ 7 రోజులు కూడా ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఎడ్ల బల ప్రదర్శన చేయటానికి ఇక్కడికి ఒంగోలు జాతి గిత్తలు పాల్గొంటాయి. దాదాపు 125 నుంచి 150 జతల ఎడ్లు ఇక్కడ పాల్గొనడం అనేది చాలా పెద్ద విశేషం. అంతేకాకుండా ఈ బల ప్రదర్శనలో పాల్గొన్న ప్రతి జతకి కూడా ఈ రోజున పోటీలో పాల్గొన్న ప్రతి జతకి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, అదేవిధంగా కన్సలేషన్ ప్రైజెస్ దాదాపు ఎన్నో లక్షల రూపాయలు నగదుని బహుమతుల రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఈ ఎడ్ల పందాలు, పాల ప్రదర్శన కూడా దీంతో పాటు అందాల పోటీలు ఇవన్నీ కూడా ఇక్కడ పూర్తిగా ఆ 7 రోజులు కూడా ఈ పాల ప్రదర్శన, పశు ప్రదర్శన, బల ప్రదర్శన వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి యాంత్రీకరణ, ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ తరగతులు పెట్టడం, హైలైట్ చేస్తూ ఏ రకమైనటువంటి పంటలు వేసుకుంటే ఏ రకమైనటువంటి దిగుబడి వస్తుంది అనేది కూడా ఈ యొక్క అగ్రికల్చర్ మీద క్లాసెస్ కూడా కండక్ట్ చేసే విధానం గతంలో కూడా చేస్తాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తాం. 29వ తారీఖున ప్రారంభకులుగా
మన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా మన పెద్దలు మన ప్రాంత ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులు, పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, మిగతా పెద్దలు, అదేవిధంగా హార్వెస్ట్ ఇండియా మన సురేష్ గారు, వారి భర్త జెడ్పీ చైర్మన్ గారు అయినటువంటి కృష్ణ గారు, అదేవిధంగా కన్వీనర్ అయినటువంటి ఆనంద్ బాబు గారు, ఇంకా అనేక మంది పెద్దలు రావటం జరుగుతుందని చెప్పి సందర్భంగా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మాజీ అసిస్టెంట్ గవర్నర్ సేవా తత్పరుడు కొన్నెగంటి మురళి 46వ జన్మదిన వేడుకలను మురళి మిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక నందులపేటలో గల నైట్ షెల్టర్లో ఉంటున్న వృద్ధులు, పేదలకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మాజీ అసిస్టెంట్ గవర్నర్ కన్నెగంటి మురళి జన్మదినాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కన్నెగంటి మురళి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ ప్రాంతంలో క్లబ్ యొక్క ప్రాముఖ్యతను పెంచారని, అలాగే వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారంటూ మురళి యొక్క దాతృత్వాన్ని, సేవల్ని మిత్ర బృందం కొనియాడింది. కార్యక్రమంలో ఈదర శ్రీనివాసరావు, పావులూరి రాంబాబు, కాకుమాను ఉపేంద్ర, ఆలపాటి కిరణ్, వీరవల్లి శ్రీధర్, అలపర్తి రామస్వామి, గిరి ప్రసాద్, మురళి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్లో అనేక పదవులు చేసి నా కనగంటి మురళీకృష్ణ గారి జన్మదిన వేడుకలు మనం ఇక్కడ నైట్ షెల్లర్లు ఏర్పాటు చేయడం, ఈ పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పటి నుంచో ఈ రోటరీలో అభివృద్ధి చెందడానికి బాగా కృషి చేశారు. రోటరీ క్లబ్ను బాగా నిలబెట్టారు. తర్వాత సేవా కార్యక్రమాలు అనేకం చేశారు. ఆయన సంఘంలో అనేక పేరు ప్రతిష్టలు తీసుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకి కార్యక్రమంలో ముందుగా ఈ రోజున కన్నెగంటి మురళీకృష్ణ గారి బర్త్డే సందర్భంగా మరి ఇక్కడ పేదలకి ఇక్కడ అన్నదానం, మరి అట్లాగే సాయంత్రం 7 గంటలకి స్టేషన్ దగ్గర అన్నదానము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా క్లబ్కి మొన్నటిదాకా అసిస్టెంట్ గవర్నర్గా అనేక కార్యక్రమాలు నిర్వహించి దిగ్విజయంగా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి శ్రీ కన్నెగంటి మురళీకృష్ణ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో మరి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారి తరపున విద్యా నేపథ్యంలో తెరకెక్కనున్న బాలల చిత్రం శిశిరం 2వ షెడ్యూల్ షూటింగ్ సోమవారం తెనాలిలో జరిగింది. ఆటో నగర్లోని కాటూరి శిల్పశాలలో ఓ చిత్ర సన్నివేశం, బొర్రిపాలెం రోడ్డులోని వివేక సెంట్రల్ స్కూల్లో మరో సన్నివేశాన్ని చిత్రీకరించారు. శిశిరం చిత్రం 2వ షెడ్యూల్ తెనాల్లో ప్రారంభమైంది. మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ శిశిరం చిత్రంలో ఒక సన్నివేశంలో నటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పై విద్యార్థుల తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యా అవసరాలపై సందేశాత్మక చిత్రాలు తీయటం హర్షణీయమని ఆయన చెప్పారు. సినీ దర్శకులు కనపర్తి రత్నాకర్ చిత్రీకరిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. వివేక పాఠశాల డీన్ ఎస్ తులసి, పద్మజ, లుక్కా సోమేష్, కనపర్తి మధుకర్, కుజ్జల్ముడి కృపాచారి, నటి వసంత యామిని, బెల్లంకొండ వెంకట్, అయినాల మల్లేశ్వరరావుపై పలు సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రముఖ చైల్డ్ ఆర్టిస్టు తండ్యాల ఫేమ్, లిటిల్ స్టార్ భానుప్రకాష్, మాస్టర్ పుష్కర్, బేబీ అమృత, ఫ్రీ హ్యాండ్స్ సిస్టర్లతో పాటు కోటేశ్వరరావు, గోము, తులసి, ప్రియాంక, డాక్టర్ జీవన్లత తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా చిత్రంలోని పాటలు విడుదలయ్యాయని, పాటలు సోషల్ మాధ్యమాల్లో వైరల్ కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెనాలి పట్టణానికి చెందిన యువ సంగీత దర్శకుడు శాండీ అద్దంకి సంగీతం సమకూర్చగా కథ, స్క్రీన్ప్లే వెంకట ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎం మురళీకృష్ణ, కెమెరా డి మధు, స్టిల్స్ ఎస్ఎస్వి శేఖర్, డి నాగరాజు చరణ్లు, ప్రొడక్షన్ డిజైనర్ ఎం శ్రీకాంత్, కో డైరెక్టర్ రావూరి రమణ, అసోసియేట్ డైరెక్టర్ వర్ధన్ రాజులు పనిచేస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్లుగా వెంకట ప్రసాద్, అభినేని, సాధు చలపతి, కన్నిగంటి రవి, అనిల్ మూకిరి వ్యవహరిస్తున్నట్లు రత్నాకర్ తెలియజేశారు. శ్రీకృష్ణ ఆర్ట్స్ శశిరం అనేటువంటి బాలల చిత్రాన్ని సీనియర్ జర్నలిస్టు మరి రత్నాకర్ గారు మరి వారి యొక్క స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మరి బాలల చిత్రాలు ఈ రోజుల్లో మరి మెసేజ్ ఓరియంటెడ్ ఉండేటువంటి చిత్రాలు రావట్లేదు. కానీ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాలని కథాంశంగా తీసుకొని మరి సీనియర్ జర్నలిస్ట్ గారు చేయడం అనేది మరి శుభసూచకం. మరి పిల్లల్లో మరి ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మరి సృజనాత్మక శక్తులను బయటికి తీయాలనేటువంటి ఆలోచనతో మరి బాలల్ని ముఖ్యంగా వారు కథావస్తుగా ఉపయోగించుకొని ఈరోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
మంచిది. తెనాలిలోని బీసీ కాలనీలో గల అర్కం మసీదు నందు ఇస్లాం దూదేకుల కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును అందించారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. స్థానిక బీసీ కాలనీలో రంజాన్ మాసంను పురస్కరించుకుని ఇస్లాం దూదేకుల కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఆదివారం సాయంత్రం నిర్వహించారు. రంజాన్ మాసం ఉపవాస దీక్ష తీసుకున్న ముస్లిం సోదరులు అర్కం మసీదులో అల్లాహ్ దేవుడి ప్రార్థనల అనంతరం కమిటీ నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు కమిటీ కృతజ్ఞతలు తెలియజేసింది. పవిత్ర రంజాన్ మాసంలో మన తెనాలిలో నందులపేట బీసీ కాలనీలో కొత్తగా నిర్మాణం చేపట్టిన అర్కామే మజీద్లో ఈరోజు అల్లాబక్షు గారు కోవిడ్ దూదయకుల సంఘం వారి తరఫున పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాల వాళ్ళకి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎంతో ప్రేమతో అల్లా ఆశీస్సులు కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బీసీ కాలనీలో ఉన్న అర్కాం మజీద్ కొత్తగా నిర్మాణం జరిగింది. వారు అనుకున్నారు ఖచ్చితంగా రంజాన్ మాసంలో నేను ఇక్కడ ఇఫ్తార్ విందు ఇవ్వాలని. అలాగే మన నాగురుభై వాళ్ళందరూ మిత్రబృందంతో కలిసి ఈరోజు దాదాపుగా 100 మంది పైగా ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి మహత్కర కార్యం. ఎందుకంటే ఎవరైతే ఉపవాసం ఉండి రోజా ఉన్నారో వారికి ఇస్లాం దూదేకుల కమిటీ ప్రెసిడెంట్ చాన్ బాషా గారు అలానే కమిటీ మెంబర్స్ అందరూ కూడా మన రాష్ట్ర ఇమానా మజ్లిస్ కమిటీ అలానే మన అర్కం మసీదు కమిటీ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలతో ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పేదలకు సహాయ సహకారాలు అందించాలనే దృక్పథంతో డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా జకాత్ దాన ప్రదాన కార్యక్రమం చేయడం అభినందనీయమని అమృతలూరు మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు అన్నారు. మండలం కేంద్రంలోని ముస్లిం కమ్యూనిటీ భవనంలో పేద ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉపవాసాలు ఉంటున్న అమర్తులూరు మండల పరిధిలోని నిరుపేద ముస్లిం మహిళలకు తెనాలికి చెందిన డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖలీల్ ఆర్థిక సహకారంతో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలను పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖలీల్ మాట్లాడుతూ మండల పరిధిలోని నిరుపేద ముస్లిం మైనార్టీలు తమ పిల్లల వివాహానికి అవసరాలకు సంబంధించి ట్రస్ట్కి జనవరిలో దరఖాస్తు చేసుకుంటే వివాహ సమయానికి 50,000 రూపాయల విలువ గల గృహోపకరణాలు అందజేస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం అందజేస్తామని వారు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మైనేని రత్నప్రసాద్, ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల్ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో షేక్ రావూఫ్, ముస్లిం మత గురువు ఎండి అబ్రరార్, కరీమా, రంజానీ తదితరులు పాల్గొన్నారు. మనం ఉన్నటువంటి తప్పులని చేసుకోవడం కోసం చాలా నిష్ఠగా మనం ఉపవాసాల నుండి ఈ రంజాన్ కార్యక్రమాన్ని ప్రవక్త ఇచ్చిన సందేశాన్ని మనం చేసుకుంటున్నాం. ఇందులో త్యాగం అనేది చాలా ముఖ్యమైనది. ఈ త్యాగం అనే పదం ఎందుకు చెప్తున్నానంటే, నేనైనా దాన్ని ప్రవక్త చెప్పినటువంటి విధానాన్ని ఆచరిస్తూ ఉండటం వల్ల మాత్రమే ఏదైనా అది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మేటువంటి వాడు మనమంతా. ఖురాన్ చదువుతున్నాం, ఖురాన్లో మనం ఏమున్నాయి అనేది దాన్ని ఆచరణలో తీసుకోవాలి. మనం తినటం కాకుండా మనం తిన్న దాంట్లో అతి కొద్ది ఏమాత్రం కొద్దిగా ఉన్నా మన పొరులకు కూడా మనం వాళ్ళకి సహాయం చేసి అట్లా సహాయం చేసేటువంటి గుణాన్ని మనం అలవర్చుకున్నప్పుడు మనం ఎంతో ఉన్నతంగా జీవించడానికి అవకాశం ఉంది. షేక్ ఖలీల్ గారి అబ్బాయి షేక్ జాఫర్ పాషా గారు వారు మన పేద ముస్లింలకి అన్ని గ్రామాల్లో ఉన్న పేద ముస్లింలకి మరి మహిళలకి బట్టలు ఇస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు కూడా మరి అన్ని గ్రామాల్లోని వారికి ఇవ్వడానికి మరి ఇక్కడికి ఇచ్చేశారు. దీనికి ముఖ్య అతిథిగా మన మండల రెవెన్యూ అధికారి గారు నెహ్రూ బాబు గారు రావడం మనకి చాలా సంతోషం. అట్లాగే ఎండిఓ గారు కూడా వస్తున్నారు. తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెనాలిని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దే దానిలో ప్రత్యేక దృష్టి పెట్టామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.
2.6 కోట్లతో కొనుగోలు చేసిన జేసీబీ, ట్రాక్టర్ల వంటి యంత్రాలను ప్రారంభించిన మంత్రి. ఆక్రమణల తొలగింపులు ప్రజలు సహకరించాలంటూ విజ్ఞప్తి. తెనాలిలో గ్రీవెన్స్ కు పెరుగుతున్న సమస్యల అర్జీలు. సబ్ కలెక్టర్ కార్యాలయానికి 20 అర్జీలు దాఖలు. సత్వరమే పరిష్కారం చూపిస్తామంటున్న అధికారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 23 కుటుంబాలకు 19 లక్షల పైగా ఆర్థిక సహాయం అందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో తీసుకువచ్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటానంటూ వెల్లడి. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో 29న జరిగే ఎడ్ల బల ప్రదర్శన, పశుపాల ప్రదర్శన పోటీలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. యార్డులో జరుగుతున్న పనుల పరిశీలన. ఇవి వాటి ఎస్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.